ఒకరోజు మన ప్రభువు మనకి ఆయన్ని స్తుతిస్తూ ఆయన సన్నిధిలో మన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన సందేశం కొరకు కనిపెట్టుకున్న వారులారా రండి, దేవుని మాట విందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, మీకు వందనములయ్యా. మాట్లాడయ్యా, చెప్పయ్యా, నడిపించయ్యా, బలపరచయ్యా, సహాయం చేయ. నీవు తప్ప మాకు ఎవరున్నారయ్యా? నిన్నే వేడుకుంటున్నాము. నీ కృపను మా అందరికీ దయచేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. దేవునితో మాట్లాడుకోవడం అండి. చెప్పయ్యా, నడిపించయ్యా, తెలియజేయ్యా. ఈ బాధలో ఉన్నాను, ఈ సమస్యల్లో ఉన్నాను, ఈ పరిస్థితుల్లో ఉన్నాను, ఎటు తోచని స్థితిలో ఉన్నాను, ఏం చేయాలో తెలియడం లేదు. నువ్వు చెప్పయ్యా, నాకు ఏమీ అర్థం కావటం లేదు, నువ్వు వివరించయ్యా అని ఎవడైనా మీరు దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థిస్తున్నారా? దేవుని వాక్యం చెబుతుంది, ప్రార్థన వలన అసాధ్యాయులు సుసాధ్యాయులు అవుతాయి. ప్రార్థిస్తే విశ్వాసముతో దేవుణ్ణి అడిగితే ఆయన అసలు ప్రార్థన ప్రాముఖ్యత ఈనాటి క్రైస్తవ లోకానికి తెలియడం లేదండి. వెలిగ్రహం అనే దైవజనుడు ఒక క్రైస్తవునికి అత్యవసరమైనది ఏంటి అని కొందరు విలేకరులు అడిగితే ప్రార్థన అని చెప్పారంట. రెండోది ఏంటి అని అడిగితే ప్రార్థన. మూడోది ఏంటి అంటే ప్రార్థన. ప్రార్థన వలననే గొప్ప ఉజ్జీవాలు చూడగలిగాము, గొప్ప ఆత్మకార్యాలు చూడగలుగుతాము. సాతాను కట్ల నుంచి విడిపించబడుతున్నాము, సాతాను ఎదిరించగలుగుతున్నాం, సాతానును వర్తములో ఉన్న వాటిని విడిపించగలుగుతున్నాం. మరీ ముఖ్యంగా సంఘం ప్రార్థిస్తే అద్భుతాలు జరుగుతాయి. సంఘం ప్రార్థించాలి. సంఘంలో మీరు ఇవాళ శుక్రవారం కదండి, ఉపవాస ప్రార్థన మీకు ఉందా? మీ చర్చ్లో ఉపవాసన ప్రార్థన లేదు అని చెప్తున్నారు కొంతమంది. మీరు ఇంట్లో ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. విశ్వాసులు సమకూర్చుకొని కలిసి ప్రార్థన చేయండి. చాలు, 2-3 ప్రార్థిస్తే వారి మధ్యలో నేను ఉంటానని ప్రభువు చెప్పాడు కదా. ఉపవాస ప్రార్థన కొరకు మనకు ప్రార్థన చేయడానికి అంశాలు లేవా? ప్రార్థన చేయడానికి అవసరత లేదా? ఎందుకు అంత నిర్లక్ష్యంగా ఉంటాం? మనం ప్రభువు స్పష్టంగా చెప్తున్నాడు. ఆయన ఆశతో ఎదురు చూస్తున్నాడు. మొరపెట్టు. నీకు ఇష్టమైన వాళ్ళ ఫోన్ కోసం నువ్వు ఎలా కనిపెడుతున్నావో అంతకంటే ఎక్కువ నీ పరమ తండ్రి నీ స్వరం వినాలని ఆశపడుతున్నాడు. తాను చేసుకున్న పిల్లల నుండి మనం ఆయన వైపు చూచి మనం రక్షణ పొందాలి. ఆయన మన పరమ తండ్రిగా ఉన్నాడు, మన సంరక్షకుడిగా ఉన్నాడు, మనల్ని వాడుకుంటున్నాడు. అడుగుడి మీకు ఇవ్వబడును అన్నాడు. కీర్తన 50వ అధ్యాయంలో మీకందరికీ తెలిసిన వాక్యం 15వ వచనంలో, ఆపత్కాలములో నాకు మొరపెట్టుము, నేను నిన్ను విడిపించేదను, నీవు నన్ను మహిమపరిచెదవు. ఏ దగ్గర సంబంధం? ఆపత్కాలములో నాకు మొరపెట్టు, నేను ఉత్తరం ఇస్తాను, నీవు నన్ను మహిమపరుస్తావు, నేను నిన్ను విడిపిస్తాను, నీవు నన్ను మహిమపరుస్తావు. ఇటువంటి అనుబంధం విశ్వాసానికి ఉండాలండి. దేవునితో సహవాసం చేసే అనుబంధం, దేవునితో మాట్లాడుకోవాలనే ఆశ. ఏదో నిజంగా ఒక ఆపద వచ్చినప్పుడు సరే ఎట్లాగో దేవునికి చెప్పకుండానే కేకేస్తాం, ప్రభువా సహాయం చేయయ్యా అని మొరపెట్టుకుంటాం. దాన్ని చెప్పక్కర్లేదు. దేవుడు ఏ పరిస్థితుల్లో ఇరుక్కున్నప్పుడు ఇక ఖచ్చితంగా ఆ శ్రమలలో, ఆ ఆపదలో, ఆ ఫైనల్ స్టేజ్లో దేవునికి మొరపెడతావు. కాదనేవాడు కాదండి. ఖచ్చితంగా ఆయన మనల్ని రక్షిస్తాడని అంటున్నాడు, మరణం తప్పిస్తారు అంటున్నాడు. మరి ఎంతమంది తర్వాత మహిమపరుస్తున్నాం? ఒక సాక్ష్యంతో చేసిన మేలులు అయిపోయినాయా? నా ప్రాణమా యెహోవా కనుతించు. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. మేలును నువ్వు కలుపుకొని గుర్తుపెట్టుకొని కృతజ్ఞత కలిగి జీవిత కాలమంతా జీవించాలి. అంటే నీకు ఏ బాధలు లేకపోతే, ఏ అవసరత లేకపోతే, అన్నీ బాగా సాఫీగా సాగిపోతుంటే ఇంకా మనకు ప్రార్థన అక్కర్లేదా? అలాగే ఉంది చాలా మంది పరిస్థితి. ఏంటండి? కానీ ప్రభు అంటున్నాడు, నీవు నాకు మొరపెట్టు. ఇర్మియా గ్రంథం 33లో, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను. నాకు మొరపెట్టు. ఆపద లేకపోయినా మొరపెట్టు, అవసరం లేకపోయినా మొరపెట్టు, ఏం అర్థం కాకపోయినా, ఏం తెలియకపోయినా, దేవా నాకు సహాయం చేయి అని అడుగు.
ప్రభువా నా భవిష్యత్తు ఏంటి అని అడుగు. ఇవాళ బాగున్నాను, మరి రేపు సంగతి ఏంటి మనకు తెలియదు కదా. రేపు ఏమి సంభవించునో తెలియదు. కాబట్టి ఇవాళ దేవుని బిడ్డలు దేవుని సన్నిధిలో వారిని గురించి వారు ఎరుగునట్లుగా మన జీవితంలో జరుగుతున్న సంఘటనలన్నీ ఎందుకు జరుగుతున్నాయి అన్న సందేహములు తీరునట్లుగా దేవునికి మొరపెట్టాలి. ఇర్మియా గ్రంథంలో 33లో నీవు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నీవు గ్రహించలేని గొప్ప సంగతులను గూఢ సంగతులను నీకు తెలియజేసేదను. మామూలుగా నీకు అర్థం కాని బైబిల్లో ఉన్న విషయాలు ఏంటండి, ఎంత తవ్వినా వస్తుంది. మళ్ళీ మళ్ళీ బైబిల్ చదివినప్పుడల్లా దేవుని యొక్క ఘోరమైన సంగతులు, దేవుని యొక్క అద్భుతమైన విషయాలు, దాగి ఉన్న విషయాలు మామూలుగా గ్రహించలేనటువంటి విషయాలు పరిశుద్ధాత్మ ద్వారా బయలుపరుస్తాడు అంటున్నాడు. చదవండి మీ బైబిల్ని. నేను భక్తుడిని అయిపోయాను, చాలు, నా ప్రార్థనకు జవాబులు వచ్చేసాయి, చాలు, ఇక నేను చర్చ్కి వెళ్ళక్కర్లేదు, నేను ఉపవాసం చేయక్కర్లేదు అని అనుకోవద్దండి. దేవునితో స్నేహం చేయండి. మనుషులతో కలిసి మాట్లాడుకుందాం రా. సరదాగా మాట్లాడుకుంటారు, వాళ్ళ సంగతులు వీళ్ళ సంగతులు మాట్లాడుకుంటారు. అదే నువ్వు ప్రభువు దగ్గర సహవాసం చేస్తే, ప్రభువుతో నువ్వు మాట్లాడుకుంటే తన రహస్యాలన్నీ నీకు చెప్తాడు. తను అనుకున్న ఆలోచనలన్నీ నీకు తెలియజేస్తాడు. నీ విషయమై ఆలోచనలే కాదు, నీ ఇంటి వారి విషయమై, ఈ లోకం విషయమై అన్ని ఆలోచనలు తెలియజేస్తాడండి. ఆనాడు బాలుడైన సమూయేలు దేవాలయంలో పేరు పెట్టి పిలిచి, మరి 1-3 సార్లు పిలిచి, నీ దాసుడు ఆలకించుచున్నాడు, సెలవిమ్ము అని చెప్పే వరకు కనిపెట్టి ఎన్ని సంగతులు చెప్పాడో తెలుసా? తండ్రి ఇశ్రాయేలీయులకు ఏం కలగబోతుంది, మందిరపు పరిస్థితి ఏం అవ్వబోతుంది అని ఇశ్రాయేలు జనాంగాన్ని గురించి, దేవుడు కలిగి ఉన్న ప్రణాళికలన్నిటినీ, జరగబోయే సంగతులను గురించి దేవుడు చిన్న సమూయేలుతో మాట్లాడాడు. దేవుడు నీకు కూడా తన కార్యాలను బయలుపరచాలని ఆశపడుతున్నాడు. అబ్రహాము దేవునితో స్నేహం చేసేవాడు కాబట్టి అబ్రహాము దగ్గర ఏది దాయలేకపోయాడు. దేవుడు నేను అబ్రహాముకు ఇది గొమొర్రాలను నాశనం చేయబోతున్నాను అన్న విషయాన్ని అబ్రహాముకు తెలియజేశాడు. అబ్రహాము అందుకొరకు రాత్రంతా గోజాడాడు. ప్రభువా 50 మంది ఉంటే, ప్రభువా 45 మంది ఉంటే, 40 మంది ఉంటే, 30 మంది ఉంటే, 20 మంది ఉంటే, 10 మంది నీతులు ఉన్న పట్టణాన్ని కనికరిస్తావా? 10 మంది ఉన్నా నాశనం చేయవు అన్నాడు. ముందుగా దేవుడు తెలియజేశాడు కాబట్టి అబ్రహాము విజ్ఞాపన చేశాడు. అబ్రహాము విజ్ఞాపన ఎంత చేసినప్పటికీ దేవునికి లోబడకపోతే ప్రయోజనం లేదు. కానీ దేవుడు తను ఆచరించడానికి ప్రార్థన పరులకు బయలుపరుస్తాడండి. వాళ్ళు వినరు. ప్రభువా అని చెప్పినా కూడా వినరయ్యా. లేదు నేను చెప్పమన్న మాటలు, నేను చెప్పమన్న ప్రజల దగ్గరికి వెళ్ళి నువ్వు చెప్పాలి. వారు వినకపోయినను వారి మధ్యలో ప్రవక్త ఒకడు ఉన్నాడని తెలుసు చేసుకున్నట్లుగా పాలండి. వివరణ పిల్లలకు బుద్ధిమంతులు చెప్పడం మానేస్తే ఏమైపోతారు? పిల్లలకు చెప్తూనే ఉండండి. వినకపోయినా చెప్పండి. ప్రభువుతో మళ్ళీ చెప్పండి. ఆ మాటలు వారి గుండెల్లో నాటుకుంటాయి. ఒకవేళ ఈ రోజు కాకపోతే మరొక రోజైనా ఆ వాక్యము, ఆ పదాలు, ఆ హెచ్చరికలు వారిని మంచి దానికి తిప్పుతాయి. ఎందుకు చెప్పాలి అనుకుంటున్నామే కానీ ఒక సమయం వచ్చేటప్పటికి ఆ విన్నపము మన గుండెల్లో పొడుచుకుంటున్నప్పుడు, వారి సాక్షులుగా గద్దిస్తున్నప్పుడు, వారు దేవుని సేవకుడు గద్దిస్తే వినకపోయినా గద్దింపులు, హెచ్చరికలు ఈనాటి క్రైస్తవులకు చాలా అవసరమండి. తీయటి గులాబ్ జాము తినటం కాదండి, బుద్ధిమంతులు తెలుసుకునేటట్టుగా రావాలి. ఎంతమంది ఈరోజు దేవునికి మొరపెట్టుకుంటున్నారు? ఒక తండ్రిగా దేవునికి మొరపెడితే కదా నీ బిడ్డల పట్ల ఏమై ఉన్నావని వారికి తెలియచేయడానికి అవకాశం ఉంటుంది. నీవు దేవునికి మొరపెట్టి ప్రార్థిస్తే కదా నీవు ఎరగడానికి, వారిని నీ బిడ్డలకు బోధించడానికి అవకాశం ఉంటుంది. ఈ రోజు నా తల్లిదండ్రులు ప్రార్థించడం లేదు, బిడ్డలు దౌర్భాగ్యులు అయిపోతున్నారు. దైవజనులు ప్రార్థించడం లేదు, చెప్పిన ప్రసంగాలే చెప్పుకుంటూ, చెప్పిన మాటలే చెప్తుంటే ఎవరు వింటారండి? ఎవరికి ఏ మేలు చేస్తుంది? వల్లించే మాటలు కాదండి,
ప్రతి ఆలోచనను కూడా సరిచేస్తుంది, వేరు చేస్తుంది. యేసు ఇవాళ దేవుని వాక్యం విన్న తర్వాత నేను ఏమి చేస్తానని పశ్చాత్తాపడలేక చప్పట్లు కొట్టి పోయేవారుగా ఉండటం వల్ల ప్రయోజనం ఏమీ లేదు. సేవకుడు అని అనటం వల్ల ప్రయోజనం ఏమింది? నా హృదయ అవసరత తీరింది. నా గురించి చెప్పారు, నాతో దేవుడు మాట్లాడాడు, దేవుడు నన్ను సరిచేశాడని నువ్వు పశ్చాత్తాప అప్పుడు పరిశుద్ధాత్మని కార్యాలు నీ జీవితంలో చూడగలుగుతావు. ఎంతమంది ఈ రోజున దేవునికి మొరపెడుతున్నారు? సింపుల్ ప్రేయర్ చేయండి, మొరపెట్టండి. అంటే బహిరంగంగా చేసే ప్రార్థన క్లుప్తంగా ఒంటరిగా గోజాడటం నేర్చుకోవాలి. ఒకవేళ చెప్పిన పదాలే చెప్తున్నప్పటికీ, అడిగిందే అడుగుతున్నప్పటికీ మొరపెట్టుకుంటూ దేవా నాకు ఇది చేయి అని పట్టుదలతో ప్రార్థించినప్పుడు అద్భుతాలు మనం చూడగలుగుతున్నాం. ప్రభువు బహిరంగంగా క్లుప్తమైన ప్రార్థనలు చేసేవాడు. ఒంటరిగా రాత్రంతా ప్రార్థనలో గడిపేవాడు. వ్యక్తిగత ప్రార్థన మీకు ఉందా? ప్రతి ఉదయం లేచిన వెంటనే అనుదిన ధ్యానం వీక్షిస్తున్నారో లేదో నాకు తెలియదు, కానీ దేవుని ముఖ వర్షం కోసం మోకాళ్ళ మీద పడి ఆయన సన్నిధి కొరకు వెతుకుతున్నారా? లేచిందే ప్రభువా, ఈరోజు నీ కృప నాకు దయచేయు అని వేడుకొని తన చర్యను ప్రారంభించి నాకు మొరపెట్టు, నేను విడిపిస్తా, నాకు మొరపెట్టు. నీవు గ్రహించలేని గూఢమైన సంగతులను, నీకు మామూలుగా అర్థం కానటువంటి రహస్యాలను, జరగబోయే విషయాలను, అర్థం కాని విషయాల వివరణను నీకు తెలియజేస్తాను అంటున్నాడు. నీ అనుమానాలన్నిటికీ విడుదల, పరిష్కారం ప్రభువు సన్నిధిలోనే ఉంది. ఎప్పటికప్పుడు ప్రార్థించుకోండి. ఉపవాస ప్రార్థనకు మందిరాలకు వెళ్ళండి. దేవుని బిడ్డలతో కలిసి ప్రార్థించండి. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, ఎవరెవరు ఎక్కడెక్కడ నుంచి ఈ వాక్యాన్ని వింటున్నారో మా జీవితంలో నీకు మొరపెట్టుకునే వారిగా ఉండటానికి, మా ఆపదల్లో మొరపెడితే విడిపిస్తాను అన్నావు. నీ విడుదల పొందిన మేము నిన్ను మహిమపరచడానికి నీకు మొరపెడితే మాకు అర్థం కాని, మాకు తెలియని గాఢమైన రహస్యమైన సంగతులను తండ్రి నీవు బయలుపరుస్తాను అన్నావు. నీ అద్భుతాలను నీ మనసును ఎరుగునట్లుగా, నీ చిత్తమును ఎరుగునట్లుగా నీ సన్నిధిలో గంటలు పడి మొరపెట్టుకునే ప్రార్థనాత్మలను విశ్వాసులు అనబడే మా అందరికీ దయచేయమని క్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడయుండును గాక. ఆమేన్.